వెల్కమ్ బ్యాక్ టు టీఎఫ్ఐ క్విక్ అప్డేట్స్ ఎపిసోడ్ 7. ఈ వీడియోలో మనం అఖండ డే 2 కలెక్షన్స్ మరియు ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ గురించి, అలాగే మనశంకర వరప్రసాద్ జనవరి 12th వస్తుందంట. సో దాని గురించిన డీటెయిల్స్ మరియు వెంకటేష్ త్రివిక్రమ్ గారి సినిమా గురించి కూడా మాట్లాడుతున్నాం. అఖండ డే 2 కలెక్షన్లు వచ్చేసరికి ప్రీమియర్స్ నుంచి 9 కోట్ల వరకు అయితే నెట్ వచ్చింది. ఆ తర్వాత డే 1 వచ్చేసరికి 22.5 కోట్ల నెట్ అయితే వచ్చింది. సో టోటల్గా ఫస్ట్ డేన 30,50,00,000 అయితే నెట్ వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే ఇండియా నెట్ వచ్చేసరికి ఫస్ట్ డేన 36 కోట్ల వరకు అయితే వసూలు చేసింది. ఓవర్సీస్ నుంచి 7 కోట్లు అయితే వసూలు చేసింది. టోటల్గా 43 కోట్ల నెట్ అయితే వసూలు చేసింది ఫస్ట్ డేన. ఇక డే 2లో ఈ సినిమా 9,75,00,000 అయితే వసూలు చేసింది. ఇక టోటల్గా ఈ సినిమా ఇప్పటివరకు అయితే 40,25,00,000 అయితే వసూలు చేసింది. ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి 145 కోట్లు. సో ఫస్ట్ డే మిక్స్ టాక్ వచ్చినప్పటికీ కూడా అఖండ 2 సెకండ్ డే రోజు కూడా భారీ కలెక్షన్లు అయితే సాధించింది. ముఖ్యంగా ఈవినింగ్ షోస్ అయితే 68% ఆక్యుపెన్సీ అయితే రన్ అయింది. సో మూవీ అయితే మంచి హోల్డ్ అయితే సాధించింది. ఇక సండే రోజు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దేఖ్లేంగే సాంగ్ అయితే రిలీజ్ అయింది. సాంగ్ ఇప్పటి వరకు 13 hours లో 17 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ చేసింది అనమాట. సాంగ్ బాగుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది. కాకపోతే ఈ సాంగ్ తమన్ అయితే ఇంకా బాగుండేది అనిపించింది. సాంగ్ సెట్టింగ్ కూడా అంతగా బాగలేదు. ఏదో కళ్యాణ మండపంలో సెట్ వేసి తీసినట్టుగా తీశారు. సో సెట్టింగ్ కూడా అంత బాగలేదు. సినిమాటోగ్రఫీ కూడా అంత విజువల్గా ఏం లేదు, కానీ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అండ్ డాన్స్ బాగుంది. సో అందువల్ల ఇది ఇప్పటి వరకు 17 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ చేసి, మనశంకర వరప్రసాద్ గారు సో జనవరి 12th అయితే రిలీజ్ అవుతుంది. సో 13th భోగి, 14th సంక్రాంతి, 15th కనుమ, 16th ముక్కనుమ అండ్ 17th సాటర్డే. సో ఇలా లాంగ్ వీకెండ్ అయితే దొరికిందనమాట ఈ సినిమాకి. సో ఈ సినిమా బిగ్ నెంబర్స్ అయితే పెట్టే అవకాశం ఉంది. అందులో ఒకటి ఫామ్లో ఉన్న వెంకటేష్ గారు కూడా ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నారు. సో వీరిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా ఫస్ట్ సినిమా కాబట్టి ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో లాంగ్ వీకెండ్ కాబట్టి పెద్ద నెంబర్స్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ గారు నటిస్తున్న సినిమాకి ఆదర్శ కుటుంబం AK-47 అయితే టైటిల్ ఖరారు చేశారు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత 11 years గ్యాప్ తర్వాత వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్ బాగానే ఉన్నాయి. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 150 కోట్లు అయితే అనుకుంటున్నారని. సో ప్రస్తుతానికి అయితే వెంకటేష్ గారు ఫామ్లోనే ఉన్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమాతో 300 కోట్ల క్లబ్లోకి అయితే చేరారు. సో కాబట్టి ఈ బడ్జెట్ అయితే పెట్టొచ్చు. రజనీకాంత్ గారు నటించిన నరసింహ సినిమాకి అయితే సీక్వెల్ వస్తుందంట. టైటిల్ వచ్చేసరికి నీలాంబరి అని టైటిల్ అయితే అనుకుంటున్నారు. సో ప్రజెంట్ అయితే నరసింహ సినిమానే రిలీజ్ అయితే చేశారు. సో ఈ సినిమాకి కూడా భారీగా కలెక్షన్లు అయితే వచ్చాయి. సో అందువల్ల సెకండ్ పార్ట్ మీద కూడా అంచనాలు బాగా ఉన్నాయి. కాకపోతే నరసింహలో ఉన్న క్యాస్టింగ్ అయితే ఈ సినిమాలో ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే హీరోయిన్గా సౌందర్య గారు ఉన్నారు. సో ఇప్పుడు లేదు కాబట్టి క్యాస్టింగ్ మారే అవకాశం ఉందన్నమాట. సో ఎప్పుడైనా పార్ట్ 1లో ఉన్న క్యాస్టింగ్కి పార్ట్ 2లో ఉన్న క్యాస్టింగ్కి డిఫరెన్స్ వచ్చినప్పుడు అక్కడే మనకి సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. చూడాలి మరి ఎలాంటి క్యాస్టింగ్ సెట్ చేస్తారు. సో ఇక మోగ్లీ సినిమా అయితే రిలీజ్ అయింది కదా, ఈ సినిమా కూడా మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ కూడా దీని తర్వాత అయితే పెడతాను. ఆ సినిమా కూడా చూశాను. సో నాకు ఎలా అనిపించిందో ఆ రివ్యూలో అయితే చెప్తాను. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చివరి వరకు చూసిన అయితే ఒక లైక్ వేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం.